వాళ్ళు. పార్టీ మాజీ అధ్యక్షుడు బీసీ కాలనీ ఆ రోజు నుండి ఈ రోజు స్వామి ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ సభ్యులు ముఖ్య నాయకులు వచ్చి కలిసి వారి తాలూకా సంపూర్ణ మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నాము. ఈ జరగబోయే ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించడానికి మా తాలూకా కృషి మేము చేస్తామని చెప్పడం సంతోషకరమైన విషయం. పార్లమెంటు సభ్యులుగా బెల్లాన్ చంద్రశేఖర్, శాసనసభ్యునిగా నేను పోటీ చేసే సందర్భంలో మాకు మద్దతు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలియజేయడం ఆనందాన్ని తెలియజేస్తూ, మరి 5 సంవత్సరాల కాలంలో మేము చేసిన పరిపాలన, మేము చేసిన అభివృద్ధి, మేము చేసిన సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మేము వచ్చామని చెప్పడం చాలా సంతోషకరమైన విషయాన్ని. దేశంలో ఎక్కడా జరగని విధంగా ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమంలో లంచగొండితనం లేకుండా రూపాయలు లంచం అడగకుండా కార్యక్రమాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నాం. దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ఈ విధమైన కార్యక్రమం చేయడం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరగడం మా అందరికీ గర్వకారణం అని చెప్తున్నాం. ఇతర పార్టీలు ఉన్నవి లేనివి ఉన్నట్టు చెప్పి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాస్తవాలు తెలుసుకున్నారు కాబట్టి వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి మాకు మద్దతు తెలియజేశారు. మీరు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎక్కడ మంచి జరుగుతుంది, ఎక్కడ మేలు జరుగుతుంది, ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారో, ఎవరు ఎన్నికల కోసం బయటకు వచ్చారు అనేది ప్రజలకు తెలుసు. ప్రజలు ఎన్నికల్లో సంపూర్ణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు వచ్చిన ఎలక్ట్రికల్ అసోసియేషన్ సభ్యులు మాకు ఇచ్చిన మద్దతుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటికే వారందరితో మాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇక మీదట కూడా వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు వారు వెన్నంటుంటుంది. వారిని కూడా మా కుటుంబ సభ్యులుగానే పరిగణిస్తామని చెబుతూ, ఎన్నికలు వస్తే కనిపించి ఎన్నికలకి అయిపోయిన తర్వాత కనిపించిన నైజం కాదు మాది. ఎన్నికలు ఉన్నా ఎన్నికలు లేకున్నా ప్రజల మధ్యన తిరిగే వ్యక్తులమే, ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా పలికే వ్యక్తులం కాబట్టి మాతో కలిసి రమ్మంటున్నాము, మాతో కలిసి ప్రయాణించమంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ముఖ్యమంత్రి చేయమని కోరుతున్నాం. చెప్పండి సార్. ఈరోజు విజయనగరం వంటిదాటి అగ్రహారంలో ఉన్నటువంటి బీసీ కాలనీ నుంచి బొబ్బా త్రినాథ్ గారి నాయకత్వంలో, ఆయన ఆధ్వర్యంలో సుమారు 25 కుటుంబాలు ఎంతో కాలంగా గత 20-25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి కుటుంబాలు ఈరోజు విజయనగరంలో నిర్వహణ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు త్రినాథ్ గారి ఆధ్వర్యంలో ఆయన ప్రేరణ మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా ఆనందకరమైన విషయం. మరి రాబోయే రోజుల్లో ఇప్పుడే బొబ్బా త్రినాథ్ గారు చెప్పారు, రాబోయే రోజుల్లో ఇంకా కొద్ది రోజుల్లో జనసేన పార్టీ నుంచి కూడా మరికొంతమంది ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆయనతో కలిసి పనిచేసినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈరోజు విజయనగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ వీరభద్రం నాయకత్వంలో ఈ విజయనగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారని, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు రోజు స్వామన్న చేసిన అభివృద్ధి, వైఎస్ఆర్సీపీ చేస్తున్న పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు రెండు కలగలిపితేనే ఈరోజు విజయనగరం అభివృద్ధి అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, బీసీ కాలనీ ఎక్కడ అనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రూల్ చేసినప్పుడు మనం చూసాం. ఈరోజు బీసీ కాలనీ ఇది అని నిరూపించి ఈరోజు మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా మొత్తం అందరూ కూడా మా మీద స్వామన్న గారు చేస్తున్న అభివృద్ధి మీద ఇష్టపడి ఇంత 24 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి పనిచేయడానికి, కోలగట్ల వీరభద్రస్వామి గారికి మళ్ళీ విజయదుంపి మోగించడానికి ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.
ఇదే బీసీ కాలనీ అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గొలగట్ల వీరభస్వామి గారు వచ్చిన తర్వాత ఒక్క క్షణంలో మీకు చెప్తాను 32 రోడ్లు వేసుకున్నాం. ఏ రోజు రోడ్లు కాళ్ళు ఎత్తుకుని నడిచే పరిస్థితి నుంచి ఈరోజు బీసీ కాలనీ ఈరోజు నెంబర్ 1 స్థాయికి వచ్చింది అభివృద్ధిలో. అదే నీళ్ల సమస్యలో ఎన్నో సంవత్సరాలు బట్టి 35 సంవత్సరాలు బట్టి నీళ్ల సమస్యలో ఉన్న బీసీ కాలనీని ఈరోజు ప్రతి రోజు తప్పించి రోజు వాటర్ ఇస్తున్నాం. ఇప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టుకొని ప్రతిరోజు వాటర్ వచ్చేటట్టు చేస్తున్నాం. ఇంత అభివృద్ధి అనేది అసలు ఎక్కడా కూడా ఈ రోజు వరకు విజయనగరం కని ఎరుగలేదని. విజయనగరం మున్సిపాలిటీ చరిత్రలో వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల సువర్ణక్షరాలతో రాసుకోవచ్చు అనేది మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఇంకా జనసేన నుంచి మళ్ళీ నెక్స్ట్ ఆదివారం నాడు ఇంకో 20 కుటుంబాలు రావడానికి కూడా ఇప్పుడే ఫోన్ వచ్చింది, సిద్ధంగా ఉన్నారని చెప్తున్నాను. ఇదంతా కోలగట్ల వీరభద్ర స్వామి గారు ఒక అకుంఠ దీక్షతో ఒక యజ్ఞంలాగా చేపట్టి ఈ రోజు విజయనగరాన్ని అభివృద్ధి చేస్తున్నారని మీకు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అన్న. పార్టీ మాజీ అధ్యక్షుడు బీసీ కాలనీ ఆ రోజు నుండి ఈ రోజు స్వామి మంచి శ్రేణు వైద్య శ్రీరు బాబు గోవింద్ బుజ్జి జాన్ విల్సన్ శ్రీను రమణ గౌరీ కిషోర్